మోటూరు ఉదయం. ఆమె ప్రతిఘటనకు ప్రతిరూపం, పోరాటాలకు నిలువెత్తు రూపం మోటూరు ఉదయం. మహిళా ఉద్యమ మణిపూసలు సిరీస్లో భాగంగా ఇప్పుడు మోటూరు ఉదయం గురించి చెప్పుకున్నాం. ఆమె తెలుగునాట మహిళా విముక్తి గురించి, మహిళల హక్కుల గురించి పోరాటం చేసిన మహిళలు అగ్రభాగా నిలబడతారు మోటూరు ఉదయం. ఆమె 1924 జన్మించారు. 13 సంవత్సరాల వయసులో మోటూరు హనుమంతరావుతో వివాహం జరిగింది. మోటూరు హనుమంతరావు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, తర్వాత ప్రజాశక్తి ప్రధాన సంపాదకులు కూడా పనిచేశారు. మోటూరు ఉదయం హనుమంతరావు గారు ప్రజా ఉద్యమాల్లో, కమ్యూనిస్టు ఉద్యమాల్లో రహస్యంగా తిరుగుతున్న కాలంలో పిల్లలు పోషించడానికి ఆమె ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఆర్థిక బాధలు, ఎంత దారిద్ర్యాన్ని అనుభవించారో మన మాటల్లో చెప్పడం చాలా కష్టం. 2 పిల్లలు పాలు లేక అనారోగ్యాల పాలై వైద్యం అందక చనిపోయారు. నిజంగా గర్భశోకం అంటే ఒక మహిళకి, ఒక మాతృమృతికి మామూలు విషయం కాదు. అయినా ఆమె తేరుకుని ఉద్యమాల్లో కొనసాగారు, కానీ వెనకడు వేయాల. ఆ సందర్భంగా ఆమె బతుకు తెరువు కోసం రైల్వే గూడ్స్ షెడ్లో బొగ్గు తట్టలు మోసారు. అంతేకాదు ఆమె సైకిల్ నేర్చుకున్నారు. సైకిల్ తొక్కడం అనేది ఆ రోజులు గొప్ప, నిజం చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన మార్పేది. మహిళల యొక్క స్వేచ్ఛకి గొప్ప గుర్తు. అంటే తెలుగునాట సైకిల్ తొక్కిన మొదటి మహిళలో ఆమె ఒక ఆమె. ఆ సైకిల్ నేర్చుకుని సైకిల్ మీద ముక్కల చీరల మూటలు కట్టుకుని ఆ చీరలు అమ్ముకుంటూ కొంతకాలం బతికారు. అంతేకాదు మెడికల్ రిప్రజెంటేటివ్గా కూడా ఆమె పనిచేశారు సైకిల్ మీద తిరిగి. ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ తెలుగునాట మొట్టమొదటి మహిళా మెడికల్ రిప్రజెంటేటివ్ ఎవరంటే మోటూరు ఉదయం గారు చరిత్రలో నిలిచిపోయారు. అటు మోటూరు ఉదయం గారు 1940-46 ప్రాంతం నుంచి 51 వరకు రహస్య జీవితాన్ని గడిపారు, అజ్ఞాత జీవితాన్ని గడిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంతాల్లో, అదే చదువు సరిహద్దు ప్రాంతమైన నందిగాం ప్రాంతంలో ఆమె అజ్ఞాతంగా పనిచేయటం కాకుండా తెలంగాణ పోరాట నాయకులకి, అట్లా జైల్లో ఉన్న ఖైదీలకి, ఖైదీ కామ్రేడ్స్కి రహస్య సమాచారాన్ని, డాక్యుమెంట్స్ని ఆమె అందజేస్తూ మిలిటరీ క్యాంపుల్ని, పోలీస్ క్యాంపుల్ని తప్పించుకుంటూ తిరిగి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలోనే ఆమె ఒక బుర్రకథ దళాన్ని ఏర్పాటు చేశారు. బుర్రకథ దళం తెలుగునాట మొట్టమొదటి మహిళా బుర్రకథ దళం ఉదయం గారు నాయకత్వాన్ని ఏర్పడింది. మహంకాళి పార్వతమ్మ, చింతల కోటేశ్వరమ్మ, మోటూరు ఉదయం గారు. మోటూరు ఉదయం గారు ప్రధాన కథనాగలుగా, కుడి ఎడమ మహంకాళి పార్వతి, చింతల కోటేశ్వరమ్మ గారు ఇద్దరు పంతాలుగా ఉంటే ఆమె తెలంగాణ ప్రాంతం అలాగే ఆంధ్ర ప్రాంతం తిరిగి బుర్రకథలు చెప్తూ ప్రజల్లో చైతన్యపరచడం కాకుండా ప్రజల పోరాటం వైపు తీసుకొచ్చారు మోటూరు ఉదయం గారు. అంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా, కూలీగా, ఒక బట్టల వ్యాపారిగా, బుర్రకథ కళాకారునిగా అసలు బహుముఖ పాత్రలు పోషించారు మోటూరు ఉదయం. 1946లో మొట్టమొదట మహిళా సంఘం ఏర్పడింది ఆంధ్ర ప్రాంతంలో. దానికి ఆమె సహాయ కార్యదర్శిగా ఉన్నారు, పనిచేశారు. తర్వాత 46 ప్రాంతంలో అరెస్ట్ అయ్యారు. 1 సంవత్సరం వరంగల్ జైల్లో ఉన్నారు. ఆ సందర్భంగా వివిధ జైలు కూడా చెప్పడ్డారు. ఆ వరంగల్ జైల్లో ఉన్నప్పుడే చెవులపిల్లి మేజిస్ట్రేట్, ర్యాబిట్ ఎయిర్ మేజిస్ట్రేట్ అని ఒక నాటకం రాశారు. ఆ నాటకం ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఆమె తరచకాలంలో చెప్పారు. ఆ నాటకాన్ని చదివి చూసి చాలామంది ఖైదీలు కమ్యూనిస్టులుగా మారారని చెప్పారు ఆమె. మోటూరు ఉదయం గారు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఏదో 46లో సంఘం ఏర్పడుతూ ఆ సంఘం రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకరించబడి ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఏర్పడిన తర్వాత దాని 18 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 వరకు గౌరవాధ్యక్షులుగా పనిచేశారు మోటూరు ఉదయం గారు. అంతేకాదు ఆమె ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఏర్పాటులో కీలక బాధ్యతలు వహించడం కాకుండా 1992 నుంచి 2001 వరకు దానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు మోటూరు ఉదయం గారు. ఆమె పేరు చెప్తేనే ఆంధ్రప్రదేశ్లో మహిళలు, మహిళా పోరాటం, మహిళా హక్కులు, మహిళా చైతన్యం, మహిళా విముక్తి గుర్తుకొస్తాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యమంలో ప్రతి కీలక మలుపులోనూ, ప్రతి ఘటనలోనూ ఆమె తన కీలకమైన పాత్ర పోషించడం కాక తనదే ఒక ముద్రను కూడా మహిళా ఉద్యమం మీద వేశారు. ఇప్పటి మహానాయకురాలు మోటూరు ఉదయం గారు తర్వాత స్వాతంత్రం అనంతరం కూడా జైలుకి వెళ్ళారు, జైలు జీవితం అనిపించారు, ఎమర్జెన్సీలో రహస్య జీవితం అనిపించారు. ఇంకా చాలా సందర్భాలు పోలీసు నిర్బంధాలు కావచ్చు, రకరకాల నిర్బంధాలు అనిపించారు. అయినా కానీ ఏ రోజు
ఎంత ఆర్థిక బాధలు అనిపించిన, ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆమె అన్ని ఎదురుడ్డి నిలబడి ఉద్యమ బాటలో ముందుకు సాగారు. కానీ ఎప్పుడే వెనక వైపు చూడలేదు, వెనక తిరిగి చూడలేదు మూట హృదయం గారు. అటువంటి వ్యక్తిని ఈ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వ 14వ అఖిల భారత మహాసభల సందర్భంగా హైదరాబాద్ జరగబోతున్నాయి 25 జనవరి 2028 వరకు. ఆ సందర్భంగా మూట హృదయం గారికి జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.